ఎన్నిక అయిపోయింది. ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖు. నేను మీ ఆఫీస్కి హైదరాబాద్లో 3 సార్లు వచ్చాను. మీ ఇంటికి వచ్చాను. నేను మీకు సహాయం చేయదలుచుకొని మాట్లాడుతున్నాను. ఈమెయిల్స్ పంపిస్తూ ఉన్నాను. మీరు చాలా అలసిపోయారు. మీకు సహాయం అవసరం, మార్గదర్శకం అవసరం. చాలా సింపుల్ చేంజెస్ చేసుకుంటూ పోతే మీకు ప్రయాణం సులభం అవుతుంది. మీరు ప్రజాసేవ సంకల్పానికి ధన్యవాదాలు. ప్రజాసేవ చేయాలని, మీరు గట్టిగా నిలబడాలని, మీరు ఓర్పు కోల్పోకుండా మీకు శక్తి కలగాలని కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితమైనటువంటి సలహా ఇక్కడ తెలియజేస్తున్నాను. అతిథికి అర్ధభాగం. అతిథికి అర్ధభాగం. ఈ సింపుల్ వాక్యం, అతిథికి అర్ధభాగం, హ్యాఫ్ టు ద బెటర్ హ్యాఫ్. ఈ సింపుల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అనే ఒక ప్రామిస్, మేనిఫెస్టో ఐటమ్. దీన్ని పట్టుకోండి మీరు చక్కగా. ఈ చిన్న విషయాన్ని పట్టుకొని అతిథికి అర్ధభాగం పరిపాలనలో, గ్రామాల్లో ఈ విషయాన్ని అడగండి. అతిథికి అర్ధభాగం, 3వ వారే అతిథి, 6గురు ప్రత్యక్షంగా ఎన్నుకోవటం గ్రామాల్లో. ఈ చిన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే కూడా చిన్నవారు వయసులో, మీకు జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు తాడేపల్లి. మీరు కాజలో, నాకు తెలిసినంత వరకు మీరు కాజలో ఉన్నట్టున్నారు, నంబూరు దగ్గర. మీరు వారింటికి వెళ్ళండి. ఆయన కొత్తగా గృహప్రవేశం చేశారు. మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. ఇట్లా మేము ఫ్యామిలీతో వస్తున్నామని ఆయనకి ఫోన్ చేసి మీరు వెళ్ళి ఆయన్ని వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయండి. ఊరికే ఎన్నికంతా ప్రశాంతంగా జరిగినందుకు దాదాపు 99.9% ప్రశాంతంగా జరిగిందనుకోవాలి. మీరందరూ మాట్లాడుకోండి. సింపుల్ విషయాలు, ఈ చిన్న మార్పులు చేయండి. మీరు చేంజ్ కావాలని కోరుకుంటున్నారు కదా. మీరు స్వయంగా, ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, మీరు కొంత ముందే గృహప్రవేశం చేశారు, ఆయన కొత్తగా గృహప్రవేశం చేశారు కదా, ఆయనకి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయండి. సింపుల్. ఈ చిన్న మార్పు, ఈ సలహా నేను మీకు నిండు మనసుతోటి ఇది మంచి ప్రాక్టీస్ అని భావించి నేను మీకు తెలియజేస్తున్నాను. దీన్ని పాటించమని మిమ్మల్ని, మీకు విన్నపం. గాడ్ బ్లెస్ us all.